సంక్రాంతి సంబరాల్లో జరుగుతున్న కోడి పందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్నారు అతిథులు. పెద్ద ఎత్తున జరుగుతున్న కోడి పందాలను చూస్తూ చిన్న పెద్ద అంతా ఆనందంగా గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులంతా పండుగ వాతావరణం ఆస్వాదిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాల బరుల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సంక్రాంతి పండుగకి కుటుంబం అంతా ఒక్కచోట చేరి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం అనేది గోదావరి జిల్లాల్లో ఆనవాయితీ. అలాంటిది కోడి పందాలు చూసేందుకు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వచ్చి అక్కడ గ్యాలరీలో కూర్చుని ఆ పండుగ కాంతిని మరింత కూడా పెంచుతూ ఉంటారు. ప్రస్తుతం మనం కోడి పందాల బరుల వద్ద వచ్చి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనతో మాట్లాడేందుకు అనేక మంది ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రకంగా పండుగని సెలబ్రేట్ చేస్తున్నారు? మేము విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి వచ్చామండి. నేను డాక్టర్ రవికిరణ్. సో మేము ఆ ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చాము. సో ఇక్కడ కోడి పందాలు, గుండాట్లు అన్నీ కూడా పండగ చాలా బాగా జరుగుతుందని గోదావరి జిల్లాలో ఎంజాయ్ చేయడానికి కలిసి వచ్చాము. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. అంతా చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా అంతా చాలా బాగుంది. ఫ్యామిలీస్తోని చిన్నపిల్లలతో వచ్చినందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అందరూ మంచిగా ఆర్గనైజ్ చేసి ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. సార్, ఏంటి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మొదటిసారి అంటే ఇలాంటి ఎత్తున చూడడం, అంటే ఈ ఆర్గనైజింగ్ వీళ్ళు చాలా పకడ్బందీగా చేశారు. అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి. అంటే అందరూ ఒక్కటిగా వచ్చి చాలా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా సందడిగా ఉంది. ఫ్యామిలీ అంతా కూడా ఎలాంటి ప్లాన్ చేస్తారు 3 days? అంటే యాక్చువల్లీ మేము అంటే ఈ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ కొత్త అండి మాకు చాలా. అంటే మేము వెజిటేరియన్స్ కాబట్టి నాన్ వెజ్ అంత ఇది తెలియదు, కానీ కాకపోతే అంటే జనాలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఆ పండగ వాతావరణం యాక్చువల్లీ చాలా, అంటే మాకు కూడా డల్ గా ఉన్న మార్నింగ్ అంతా చాలా బ్రైట్ అయిపోయింది. ఇంత ఈ అట్మాస్ఫియర్. మేడం, ఏంటి పండగ స్పెషల్ ఎలా ఉండబోతోంది? కోడి పందాలన్నీ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కోడి పందాలకి మా నియోజకవర్గం పెట్టింది పేరండి. ఈ 3 రోజుల నుంచి కూడా నిన్న కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మా ఏరియాలో కోడి పందాలు అంటే ఇక్కడ లేడీస్కి జెంట్స్కి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి పండగ వాతావరణం అంతా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ కోసం? పిల్లలు హాలిడేస్ వస్తే ఇది వరకు ఇంటి దగ్గర ఎంజాయ్ చేద్దాం అనుకునేవారు, కానీ సంక్రాంతి వచ్చిందంటే మా ఏరియాలో మాత్రం బయటికి రావడానికే మేము ఇష్టపడతామండి. అంతా కూడా బయట వాతావరణమే మాకు పండగ వాతావరణంలా అనిపిస్తుంది. అందుకని పిల్లలు చాలా సంతోషంగా. మీరు చెప్పండి, రోజు చదువులు, స్కూల్స్, కాలేజీలు అన్ని కూడా ఈ రోజు పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. భోగి ఎలా చేశారు? కోడి పందాలు అన్ని ఎలా ఉన్నాయి? ఇక్కడ అంబియన్స్, అపియరెన్స్ అంతా కూడా ఎలా ఉంది? సంక్రాంతి అంటే కోడి పందాలు గుర్తొస్తాయి మనకి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికే చూస్తారు. రిలేటివ్స్ అందరూ కలుస్తారు సంక్రాంతి అప్పుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాల బరుల వద్ద ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది.